మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద స్వర్గీయ స్వాతంత్ర సమరయోధులు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమకారులు హుండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుల రాజు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. హుండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఈరోజు మా పద్మశాలి లక్ష్మణ్ బాపూజీ అంటే ఈరోజు మనం కట్టు బట్ట అనేది ఏర్పాటు చేసిందంటే మా పద్మశాలీలు. ఎందుకంటే మా బహుజన జాతులు ఉత్పత్తి కులాలే ఈ సొసైటీకి బతకడానికి కానీ మంచి కానీ చెడు కానీ ప్రతి దాంట్లో కష్ట నష్టాల్లో ఉండి వ్యవస్థని ఒక సద్మార్గంలో నడిపించిన వ్యక్తులు మా బహుజన బిడ్డలు. ఆ బహుజన బిడ్డల్లో ఈరోజు ఒక బట్ట ఈరోజు అంగి తొడుకుందంటే ఆ పుణ్యం మా పద్మశాలులది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా ఉత్పత్తి కులాలు బహుజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజానికి ఏదో రూపకంగా అందించిన వ్యక్తులే మా బహుజన బిడ్డలు. ఈరోజు లక్ష్మణ్ బాపూజీ జయంతి ఎందుకొరకంటే ఈయన 3 ఉద్యమంలో ఉన్నాడు, ఒకటే ఉద్యమం కాదు. ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్గా స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిండు, తొలిదశ ఉద్యమంలో ఉన్నాడు. మరియు అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా ఈయన పాల్గొనడం జరిగింది. కాలక్రమేపీ అనివార్య కారణంతో 2012 సెప్టెంబర్ 21 మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఒక 2 సంవత్సరాల ముందే ఆయన చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు, 2 సార్లు మినిస్టర్గా పనిచేసిండు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాయిస్ ఉంటే ఈ కుల వివక్షతతోటి కొంత సద్వినియోగపరిచి ఆయనని ముందుకు రాకుండా వ్యవస్థకు ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తిని దూరం చేయడం జరిగింది. కనుక మా బహుజన బిడ్డలందరూ కూడా మేల్కోండి. ఎందుకొరకంటే బహుజన జాతి ఇక్కడ మా మిత్రుడు ఈరోజు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఎక్కడ ఏం జరిగినా కూడా ఒక బహుజనుల గురించి మాట్లాడే గొంతుగా నిలుస్తుంది అంటే మన బహుజన జాతి అంతా కూడా మేలుకోవాలి. ఎందుకొరకంటే ఒక్కొక్క పరిస్థితిలో ఎక్కడ పోయినా కూడా మనము కుమ్మర్లు కుండలు తయారు చేసినాం, సాగలోలం బట్టలు ఉతికినాం, పద్మశాలీలము బట్టలు వేసినాము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వ్యవస్థల సొసైటీకి ప్రతిదీ కూడా అందించిన వ్యక్తులు మనం. కానీ రాజకీయ పరంగా మాత్రము మనోళ్ళు ముందుకు వస్తలేరు. ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కర్ ఆ రోజు ఓటు ఆయుధాన్ని మన చేతికిస్తే ఆ ఆయుధాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకొని ఆ ఓటుని మన వాళ్ళకు మనం వేసుకొని మనం నాయకులం కావాలనే వ్యవస్థని మాత్రము ఆ వ్యవస్థలో మాత్రం వెనకాడు చేస్తుండ్రు. మిగతా విషయాల్లో ప్రతి విషయంలో ఏదో ఒక కళ మన లోపల దాగి ఉంది. ఆ కళల్ని చూపెట్టే ఈ సొసైటీని ఈరోజు నడిపిస్తున్నాము. ఆ దాన్ని బేసిక్ చేసుకొని తెలివిని ఒక జ్ఞాన మార్గంలో ఏర్పాటు చేసి ఓటు అనే ఆయుధంతో మన బహుజనులంతా ఏకమై మన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ముందుండాలి. జోహార్ లక్ష్మణ్ బాపూజీ.